వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి 100% పూర్తి చేసి తీరుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా గుడివాడలో పర్యటించిన ఆయన అక్కడ జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర బహిరంగ సభలో మాట్లాడుతూ పోలవరం నిర్మాణ పనులను కూటమి ప్రభుత్వం అత్యంత శరవేగంగా ముందుకు తీసుకువెళ్తుందని ప్రకటించారు. గతంలో తాము కేవలం 12 నెలల రికార్డు కాలంలోనే పట్టిసీమ ప్రాజెక్టును పూర్తి చేసి కృష్ణా డెల్టాకు నీళ్లిచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. 50,000 కోట్ల రూపాయలు సంపద సృష్టించగలిగాం. ఆ రోజు నన్ను చాలా మంది విమర్శించారు, మీరు చేయడానికి వీల్లేదన్నారు. నేను ఒకటే చెప్పాను, ఎవరు ఎన్ని విధాల అడ్డుపడినా కృష్ణా డెల్టాను కాపాడుతా, పట్టిసీమ పూర్తి చేస్తానని పట్టుదలతో పూర్తి చేసి మిమ్మల్ని కాపాడుకున్నాం. ఇంకొక పక్క పోలవరం ముమ్మరంగా పనులు అవుతున్నాయి. 2027 మార్చికి పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. ఇది ఒక గేమ్ చేంజర్. పోలవరం ఆంధ్రప్రదేశ్కు జీవనాడి. అక్కడ నీళ్లన్నీ కూడా గ్రావిటీతో వస్తాయి. 2 పుణ్య నదులు కలుస్తాయి, గోదావరి, కృష్ణ. నా ఆలోచన వంశధార నుంచి పెన్నా వరకు కలపాలని, అన్ని నదులు అనుసంధానం చేసి కరువు అనే మాట లేకుండా చేయడం కోసం ముందుకు పోతున్నాం. అయితే ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎంత చేసినా ఈ ఊరిలో పడే వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చకుండా సముద్రంలో పంపించి ఎక్కడో శ్రీశైలం నుంచి లేకుంటే ఉత్తర భారతదేశం నుంచి మీరు నీళ్లు తిండంటే ఇది భగీరథ ప్రయత్నం అవుతుంది. ఎక్కడికక్కడ భూగర్భ జలాలు పెంచాలి. 3 మీటర్లు 8 మీటర్లో ఉండాలి. ఆ నీళ్లే మనం వాడుకోవాలి. కరువు లేకుండా దూరదృష్టితో నదులు అనుసంధానం చేసుకుంటే ఇబ్బంది ఉండదు. ఈరోజు కానీ మనం కానీ ఇది చేయకపోయింటే ఇక్కడ రొయ్యల ఉత్పత్తి లేదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మంచి నీళ్లు వచ్చాయి, రొయ్యల ఉత్పత్తి కూడా బాగా పెరిగే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడే రాము గారు చెప్పిన 48% జిఎస్డిపి కాంట్రిబ్యూషన్ రొయ్యల ద్వారా వచ్చిందంటే అది ఇక్కడ ప్రత్యేకత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ సంవత్సరం ప్రపంచం అంతా కూడా ఈ యొక్క యుద్ధం వల్ల పరిస్థితులన్నీ అతలాకుతలమైనాయి, లాజిస్టిక్స్ డిస్టర్బ్ అయినాయి. మన షింపుకు ధర తగ్గే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్క చూస్తే మనం వాడే ఫీడ్, ఫిష్ ఆయిల్ కానీ సోయాబీన్ మిల్ కానీ ఇవన్నీ కూడా ఎగుమతి అయిపోవడం, దిగుమతి చేయకుండా పోవడం, దీనివల్ల కూడా రేట్లు పెరిగి చాలామంది ఇబ్బంది పడే పరిస్థితి వచ్చారు.